సో ఐ థింక్ మీ అందరికీ పూర్తి అవగాహన ఉంది. సో ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు ట్రై అండ్ 15,04,900 ఓట్స్ మన దగ్గర పడ్డాయి యాజ్ ఆన్ టుడే. కొంత పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ ఇంకా రావాల్సిన ఉన్నాయి, ఈవీఎంస్ ప్లస్ వచ్చిన పోస్టల్ బ్యాలెట్ అంటే ఎంప్లాయీస్ వేసిన ఓట్స్, తర్వాత హోమ్ ఓటింగ్ చేసిన ఓట్స్, ప్లస్ ఈటీపీబీఎస్లో సర్వీస్ ఓటర్స్కి పంపించిన కొంత వాటిలో వచ్చే కొంత ఇంకా వస్తూ ఉంటాయి. సో యాజ్ ఆన్ టుడే 14,85,000 వరకు ఓట్స్ మనకి వచ్చి ఉన్నాయి. సో ఈ అన్నిటికీ కూడా సజాపుగా 4th జూన్ రోజు మనం లెక్కింపు చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ స్టాఫ్కి మనం ఇవ్వాల్సిన ఆర్డర్స్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ నెక్స్ట్ 2-3 డేస్లో మనం కౌంటింగ్ స్టాఫ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 144 యాజ్ ఆఫ్ నౌ 5th జూన్ వరకు పాత కలెక్టర్ గారు ఆల్రెడీ ఇష్యూ చేసి ఉన్నారు. సో అదే కొనసాగించడం జరుగుతుంది. దాంట్లో కూడా ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకొని లోకల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తహసీల్దార్స్, ఎస్హెచ్ఓస్, ఈవెన్ మిగతా అందరిది కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుందా లేదా, ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఆ విషయంలో కూడా పరిశీలించడం జరుగుతుంది. బట్ ప్రజలకి కొంత ఇబ్బంది జరుగుతున్నా కూడా ఈరోజు కొంత అడ్వర్స్ న్యూస్ కూడా నేను చూడడం జరిగింది. ప్రజలకి ఇబ్బంది జరుగుతున్నా కూడా మన శాంతి భద్రత కోసం ఇది తీసుకున్నటువంటి చర్యలు కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. పోలీస్ ప్లస్ సెంట్రల్ ఫోర్సెస్ ఎంత వచ్చాయి అది ఇంకా నేను కరెక్ట్గా చూడలేదు. సో పోలీస్ ఎస్పీ తోటి, అడిషనల్ ఎస్పీ తోటి ఒకసారి చెక్ చేసుకొని రాబోయే రోజులు పోలీస్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, కౌంటింగ్ డే కానీ కౌంటింగ్ డే తర్వాత రోజులు కానీ డిప్లాయ్మెంట్ చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలి అది పరిశీలించి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎలక్షన్ వరకు నేను మాట్లాడుతున్నాను. మిగతా విషయాలు పెద్దగా యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చాలా విషయాలు ఉండొచ్చు. బట్ ఈ నెక్స్ట్ 20 days డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ రోల్ ఎక్కువ ఉంది అని నాకు కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ప్లస్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, డిఈఓగా ఎక్కువ రోల్ ఉన్నట్టుంది. సో దాని గురించి ప్రజెంట్ పెద్ద ఫోకస్ పెట్టుకుంటాము. ఆఫ్టర్ పోల్ ఎలాగైనా మన రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం మాట్లాడచ్చు. మీ వైపు నుంచి ఎప్పుడైనా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం సజెషన్స్, ఏది ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. నా ఆఫీషియల్ ఫోన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఆఫీషియల్ ఫోన్ నంబర్. సో మీరు ఏమైనా మెసేజ్ పెట్టినా, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆల్వేస్ వెల్కమ్. నేను ఫోన్ పికప్ చేయనా కూడా మెసేజ్ పెట్టుకోండి. సో మెసేజ్ పెట్టుకుంటే ఐ విల్ బి హ్యాపీ. ఓకే, సో ఈ ప్రత్యేకమైన కండిషన్స్లో అందరిది సహకారం ఉంటేనే మనము విజయవంతంగా ఈ ఉన్న ఛాలెంజ్, ఒకటే ఛాలెంజ్, కౌంటింగ్ టైంలో చెడ్డ పేరు జిల్లాకి రాకుండా మనం కౌంటింగ్ పూర్తి చేయడము. అది మనం అందరూ కలిసి చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.